ఎందుకు ఈ వంకాయని చూస్తే నాకు అస్సలు తినబుద్దే కాదు. రోజు ఊరు నుంచి కేజీలు కేజీలు తెస్తున్నారు. ఇవన్నీ ఏం చేయాలో ఏమో, అవన్నీ అలాగే ఉంటే వాడిపోతాయి కదా. అందుకోసమే ఈ రోజు పప్పు అయితే చేస్తున్నాను. నాకు ఇష్టం లేకపోయినా చేస్తున్నా. గుత్తి వంకాయ కర్రీ అయితేనే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఇవి దీంతో ఏ కర్రీ చేసినా నాకు నచ్చదు. ఫస్ట్ ఈ వంకాయలన్నీ కట్ చేసుకొని వాటర్ లో వేసుకోవాలి. వాటర్ లో వేసుకోకపోతే అవి ఎందుకో నల్లగా అయిపోతాయి. నేను ఎట్లా చేశానంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ టమోటాస్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. అవన్నీ మగ్గిన తర్వాత ఈ బాగా వాష్ చేసిన వంకాయలు అయితే అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసాను. ఇవన్నీ బాగా మగ్గేదాకా ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకా ఇవి మగ్గిన తర్వాత కొంచెం పసుపు ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇవి బాగా కలిపిన తర్వాత ఇంకా కల్లుప్పు కూడా వేసుకున్నా. ఇంకొకసారి అయితే మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్న తర్వాత చింతపండు రసం పోసుకొని ఇంకా వాటర్ అయితే వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా బాగా ఎనుపుకోవాలి. ఇంకా దీనికోసం అయితే తిరగమాత కూడా పెట్టుకునేసేయాలి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.